నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజా ఇప్పుడు మరి తన అకౌంట్ల నుంచి వైసీపీ తీసివేసేశారు. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే రోజా సెల్వం అని ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే నగరి, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ టూరిజం, కల్చరల్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ గౌట్ ఏపీ అని పెట్టుకున్నారు. ఇంతకుముందు మనకి వైసీపీ అని ఉండేది. ఇప్పుడు తన అకౌంట్లోకి వెళ్ళి వైసీపీని తీసేస్తున్నారు. మరి ఎందుకు తీసేస్తున్నారు, దీని వెనకాల ఏమైనా కథ ఉందా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే రోజా గారు మనకి తెలుసు తను ఎలా మాట్లాడతారు ఏంటి, వైసీపీ ప్రభుత్వం అంటే తను ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా చేశారు. ఇప్పుడు మరి తన అకౌంట్లోకి వెళ్ళి వైసీపీని తీయడం వెనుక గల కారణాలు ఏంటంటారు? సో రోజా సెల్వమణి, సో మీరు అన్నట్టు తన ఎక్స్ ఖాతా నుంచి వైఎస్ఆర్సిపి అనేది తన పార్టీ, ఆమె ఇప్పటిదాకా ఆ పార్టీలో ఎలాంటి పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. సో మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా కూడా పనిచేశారు. చాలా ఆరోపణలు ఆమె ఎదుర్కొన్నారు. సో ఈ టూరిజం శాఖ మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధుల్ని చాలా కాజేస్తూ వచ్చారు. అలాగే తన నియోజకవర్గం ఏదైతే ఉందో నగరి, అందులో చాలా దందాలు చేసి చాలా సంపాదించారు తన సోదరులతో కలిసి అని చెప్పి ఆమె మీద చాలా ఆరోపణలు వచ్చాయి. సో అవన్నీ ఆమె ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. పైగా తెలుగుదేశం పార్టీని కానివ్వండి, అలాగే జనసేనని కానివ్వండి, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్లుగా ఆమె నోరు పారేసుకున్న విధానం, అంటే ఒక మనిషి ఎదుటి మనిషిని ఎలా తిట్టకూడదో తిట్టడానికి చాలామంది ఎలా సందేహించే కూడా జుగుప్సాకరమైనటువంటి మాటలతోటి ఆమె దూషిస్తూ వచ్చేది తనకి ఇష్టం లేని వాళ్ళని. అందులో నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళంతా ఉన్నారు. సో అందుగురించే మనందరికీ తెలుసు వైసీపీలో ఎక్కువగా నోరు పారేసుకునే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి చాలా ఎంత ప్రాముఖ్యత లభించిందో, వాళ్ళ అధినాయకుడు వాళ్ళని ఎలా పెంచి పోషించాడో మనం అందరం చూసాం. సో ఇప్పుడు నగరిలో మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయారు. అంటే ఆ రోజే, ఏ రోజైతే ఎన్నికలు జరిగినాయో ఆ రోజే ఎన్నికల సరళిని చూసి ఆమె నా పార్టీ వాళ్ళే, మా పార్టీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు అని చెప్పి ఓటింగ్ రోజే తనంతట తానే ఆమె అంటే స్వయం ప్రకటిత పరాజిత అంటారు. సో ఆమెకు తన ముందే ఆమెకు తెలిసిపోయింది తన భవిష్యత్తు ఏంటి, రేపు కౌంటింగ్ రోజు ఏం రాబోతుంది, రిజల్ట్ రోజు ఏం రాబోతుంది అనేది ఆమె ముందుగానే ఆమెకు అర్థమైపోయి అలా ప్రకటన చేశారని చెప్పేసి అందరూ అన్నారు. అందులో వాస్తవం కూడా ఉంది. సో ఇప్పుడు అంటే ఆ తర్వాత నుంచి ఓడిపోయిన తర్వాత, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ కొద్ది రోజులు మాత్రమే ఆమె వాయిస్ మనం విన్నాం. తర్వాత రోజా వాయిస్ మనం వింటాం. అంటే ఇప్పుడు మనం చూసాము మన జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసినా కూడా అప్పటి వరకు తను ఎంతో ఉత్సాహంగా అనిపించేది. తన పార్టీలో ఎప్పుడు కూడా చూసినా కూడా జగనన్న అని తిరిగి ఆ మనిషి ఒక్కసారిగా జగనన్న మరి అక్కడ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నా కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా తన పక్కన కనిపించలేదు. అంటే రోజా ఒక్కరే కాదు, చాలా మంది నేతలు ఎవరైతే అప్పుడు జగనన్న వెనకాల తిరిగారో వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అంటే వీళ్ళందరూ ఇంకా అంటే చెప్పగానే చెప్తున్నట్ట పార్టీకి మేము దూరం అవుతున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఈ సంఘటన ఇంకా మరింత అది ఏమంటారు కరెక్టే అనిపిస్తుంది, వాళ్ళు పార్టీకి దూరం అవుతున్నారేమో అని. అంటే ఇప్పుడు అక్కడ ఉండి మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఎండగడుతూ ఉంటే రాబోయే రోజుల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలాంటివి, అవన్నీ కూడా తవిదీస్తారు. సో మళ్ళీ ఏదో ఒక అభియోగం తన మీద మోపి సో తనని జైలుకి పంపిస్తారని ఒక భయం ఆమెలో ఉండి ఉండొచ్చు, ఆమెతో పాటు మరికొంతమందిలో. అందుకే కొంతమంది అసలు అజ్ఞాతంలో ఉన్నారా అనిపించేటట్లు అసలు కనిపించట్లేదు. రోజు అయితే యాజ్ యూజువల్గా గుళ్ళకైతే వెళుతూ కనిపిస్తూ ఉన్నారు. సో ఏదో ఒక గుడికి వెళ్ళి కనిపించడం, ఎక్కువగా ఓడిపోయిన తర్వాత ఆమె యాక్టివిటీస్ ఏమీ కనిపించట్లేదు. తన ఫ్యామిలీతోటి మొత్తానికి టూర్లు అయితే వేస్తున్నారు. అలాగే ఒక ఫారిన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆమె ఈ తన ఎక్స్ ఖాతా నుంచి, సోషల్ మీడియా ఖాతా నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ పేరుని తొలగించడం అనేది చర్చనీయాంశమైంది. ఇప్పుడు మీడియాలో ఈ వార్తే హల్చల్ చేస్తూ ఉంది. సో అన్నీ పెట్టుకున్నారు. ఆమె నగరి మాజీ ఎమ్మెల్యే అని పెట్టుకున్నారు,
టూరిజం ఎక్స్ మినిస్టర్ అని పెట్టుకున్నారు, అలాగే కల్చర్ యూత్ అడ్వాన్స్మెంట్ ఇదంతా ఒకటే ఒకసారి చేసినప్పుడే. సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని పెట్టుకున్నారు. మరి ఏమైపోయింది నిన్నటిదాకా ఉన్నటువంటి అంటే వైఎస్ఆర్సిపి ఆ పార్టీ పేరు ఏమైపోయింది అంటే ఆమె పార్టీ ఫిరాయించబోతున్నారా రైట్ అనే సందేహాలు ఇప్పుడు మన అందరిలో విజయ్ ఉన్నాయి. గారి పార్టీలో చేరబోతున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే తను చెన్నైకి మారిపోయింది, ఇక్కడ నుంచి మకం మార్చేశారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా సార్? మరి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఆమె ఇక్కడే ఉంటే తనకు పుట్టగతులు ఉండవు. సో ఇప్పటికి ఆమె చాలా ఆరోపణలే, 100 కోట్లు కాదు 1000 కోట్లు కుంభకోణం అక్రమంగా ఆర్జించారు అని చెప్పేసి చాలా మంది ఆమె మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఏమి ఆమె పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన తనకు చాలా నగరిలో తనను గెలవకుండా చేయటంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి ఆమె ఆ రోజుల్లోనే ఆరోపణ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఒకవేళ ఉంటే కనుక క్రియాశీలకంగా ఉంటే రాబోయే రోజుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు తాను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తనని ముప్పు తిప్పలు పెట్టి, ఎందుకంటే తను ఏ రీతిలో వాళ్ళందరినీ కూడా అంటే సాధారణంగా స్త్రీలు అంటే చాలా గౌరవంగా మాట్లాడతారని ఒక పేరు ఏదైతే ఉందో ఆ పేరు మొత్తం ఆమె చెడగొట్టేసిందనే చెప్పాలి. సో ఎవరు మాట్లాడని రీతిలో ఆమె బూతులు మాట్లాడటం ఇవన్నీ జరిగింది. అందు గురించే సగం ఆమెకి ఒక రకమైన భయం మొదలైంది. సో మీరు అన్నట్లు ఇప్పుడు లేటెస్ట్గా కాదు కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో విజయ్ పెట్టినటువంటి తమిళగ వెట్రి కళగం, సో ఆ పార్టీలో ఆమె చేరే అవకాశం ఉంది. అంటే తన రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి ఆ ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి నగరం చిత్తూరు నుంచి తమిళనాడుకి అంటే చెన్నై కేంద్రంగా అక్కడికి అంటే వెళ్ళిపోయే ఉద్దేశం, అంటే తన మజిలీ ఏదైతే ఉందో దాన్ని తన మకాం మార్చే ఉద్దేశంలో ఆమె ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బహుశా ఇప్పటికే ఆమె ఏమన్నా ఆ పార్టీ నేతలతో అంటే విజయ్కి సంబంధించినటువంటి పార్టీ నాయకులతో ఆమె మాట్లాడింది. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు కూడా ఓకే అన్నట్టుగా సమాచారం అందుతుంది అనేది ఒక ప్రచారం అయితే వస్తూ ఉంది. అక్కడ కూడా కోలీవుడ్ మీడియాలో కూడా సో రోజా విజయ్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వస్తున్నారు. కానీ ఆమెకు ఉన్న ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో, సో ఆమె ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకుంటే విజయ్ ఆమెను తమ పార్టీలోకి ఆహ్వానిస్తాడా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రోజాని చేర్చుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆయన ఆలోచించుకోవాలని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు, సూచిస్తున్నారు. సో ఆమెను కనుక అందులో కనుక చేర్చుకుంటే కనుక పార్టీకి అంటే ఆమెకు ఒక పేరు ఉంది, ఐరన్ లెగ్ అనే పేరు ఉంది. సో ఏదో ఒకరోజు ఈ రోజు కాకుండా రేపైనా ఆ పార్టీకి కిందకి వెళ్ళిపోతుంది. సో అది ఈ రోజు హిట్ అయినా రేపు ఫ్లాప్ అవుతుంది అన్నట్టుగా ఆమె ఉంటే ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకి డౌన్ అయిపోతుంది అనేది ఒక పేరు ఆమె సంపాదించుకున్నారు. సో అందువల్ల ఆమెను చేర్చుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి వాడు చాలామంది సలహాలు ఇస్తున్నారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు రోజా ఒక వార్తల్లో వ్యక్తిగా మారారు. నిజంగా జగనన్న గెలవాలి, జగనన్న రాజ్యం, సో జగనన్న వస్తేనే మనందరికీ కూడా పండగ, మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి ఊదరగొట్టి ప్రత్యర్థుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసి అన్ని రకాలుగా కూడా అంటే రోజా అంటే అమ్మో రోజా నోరు తెరిస్తే మనం భరించలేము, ఆ కంపుని భరించలేము అన్నంత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఆమె ఇప్పుడు చాలామందికి ఏమో ఆశ్చర్యం కలిగించట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆమె తెలుగుదేశంలో ఉండి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎదిరి పక్షాన్ని నోటికొచ్చినట్టు తిట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి వైసీపీలోకి వచ్చి టీడీపీ వాళ్ళని తను ఏ పార్టీలో అయితే చాలా కాలం ఉండి వచ్చిందో మళ్ళీ ఆ పార్టీ వాళ్ళని నానా తిట్లు తిట్టి చంద్రబాబు నాయుడిని కానివ్వండి వేరే వాళ్ళని కానివ్వండి. సో ఆమె ఏదైతే ఉందో ఆమె నోరే ఆమెకి చెరుపు చేస్తుందని చెప్పాలి, ఆమె ప్రవర్తన ఆమెకి చెరుపు చేస్తుందని చెప్పాలి. ఏదేమైనా ఇంకొక చోటకి వెళ్ళినా కానీ తమిళనాడుకి వెళ్ళినా కానీ ఇక్కడ ఆమె ఏవైతే మార్క్ వేసింది అంటే ఆమె అక్రమార్జన ద్వారా
చాలా సంపాదించుకుంది, సో దందాల ద్వారా, అక్రమ దందాల ద్వారా ఏదైతే ఉందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సో ప్రభుత్వం వాటి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నా ఇంకొక చోటకు వెళ్ళినా. సో అదైతే ఆమె చేసిన ఏవైతే ఒకవేళ నిజంగా కనుక ఆమె తప్పులు చేసి ఉంటే, ఆమె సంపాదనలో అక్రమార్జన కనుక ఉంటే కనుక ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆమె ఇప్పుడు వైసీపీ పార్టీ తీసేసి ఇంకొక పార్టీలోకి జంప్ చేసిన ఆమె, నాకు తెలిసి ఆమె చేసిన పనులు ఏవైతే, ఆమె చేసిన తప్పుడు పనులు కానివ్వండి, పొరపాట్లు కానివ్వండి, దందాలు కానివ్వండి, ఇవి ఆమెని ఖచ్చితంగా వెంటాడతాయి. ఎక్కడ ఉన్నా పట్టుకొని నిలిపి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాయి.